వనపర్తి కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. గత ఎన్నికల్లో తన టికెట్ రాకపోవడానికి డబ్బే కారణమని మాజీ మంత్రి చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే మేఘారెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. చిన్నారెడ్డి ఆరోపణలను ఖండిస్తూ ఆయనకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం శాస్త్రీయంగా సర్వే నిర్వహించి గెలిచే అవకాశాలు ఉన్న అభ్యర్థులకే టికెట్లు కేటాయించిందని ఎమ్మెల్యే మేఘారెడ్డి స్పష్టం చేశారు. చిన్నారెడ్డి అనవసరంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. డబ్బులు ఇచ్చి తాను టికెట్ తెచ్చుకున్నానని చిన్నారెడ్డి ఆరోపిస్తున్నారని, తాను ఎవరికి డబ్బులు ఇచ్చానో వారి పేర్లను ధైర్యంగా బయటపెట్టాలని సవాల్ విసిరారు. పార్టీతో పాటు తన ప్రతిష్టకు భంగం కలిగిస్తున్న మాజీ మంత్రి చిన్నారెడ్డిపై కాంగ్రెస్ అధిష్టాన పెద్దలకు ఫిర్యాదు చేయనున్నట్లుగా ఎమ్మెల్యే మేఘారెడ్డి వెల్లడించారు. నిన్న గౌరవ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి గారు గోపాల్పేటలో ఒక పార్టీ ఆఫీస్ ఓపెనింగ్కి వెళ్ళి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడు. దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఎందుకంటే మొట్టమొదటి తప్పు, ఆయన 2 years నుంచి ఆ బీఆర్ఎస్ పార్టీ వీళ్లకు వేరే రకంగా సాయం చేస్తున్నాడని ప్లానింగ్ బోర్డు చైర్మన్ మన ఇచ్చినప్పుడు, దాని తర్వాత పార్టీలో క్రమశిక్షణ సంఘం చైర్మన్ ఉంటే ఆయన తప్పించున్నారు. సో నిన్న మళ్ళీ అంతకుముందు గోపాల్పేటలో తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చినప్పుడు ఆ రోజు మార్కెట్ యార్డ్ ఫౌండేషన్ వేస్తుంటే అడ్డం వచ్చి ఆ రోజు కూడా పార్టీకి అగనిస్ట్ పోయినాడు. నిన్న ఆయన మాట్లాడింది చాలా ఇబ్బందికరమైన మాట్లాడినాడు. ఆల్రెడీ గోపాల్పేటలో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఉంది. సెకండ్ ఆఫీస్ ఓపెన్ చేయడానికి పోవడమే మొదటి తప్పు. సో మళ్ళీ అక్కడికి వెళ్ళి వేరే వ్యాఖ్యలు చేసినాడు. ఆ వ్యాఖ్యలు 1 ఏఐసిసిని చేసినాడు, 2 రేవంత్ రెడ్డి గారిని చేసినాడు, 3 నన్ను చేసినాడు. సో అందరి కాంగ్రెస్ పార్టీ మనోభావాలు దెబ్బతిన్న దానికి కారణమైన చిన్నారెడ్డి గారు ఫస్ట్ క్షమాపణ చెప్పాలి. ఎందుకు చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ 46 ఏళ్ళ నుంచి నేనే కాంగ్రెస్ వనపడితే నా కాంగ్రెస్ మొత్తం నేనే పొడిచినా ఊకినా ఏదో మాట్లాడినట్టు 100% మాట్లాడినట్టు లేదు. నేను చాలా సీరియస్గా చెప్తున్నా. ఎందుకు చెప్తున్నా అంటే కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి వనపర్తి నియోజకవర్గంలో ఆయన కాంగ్రెస్ ప్రతిష్ట కోసం దాని బలోపేతం కోసం పనిచేసిన. కానీ వనపర్తి కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. గత ఎన్నికల్లో తన టికెట్ రాకపోవడానికి డబ్బే కారణమని మాజీ మంత్రి చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే మేఘారెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. చిన్నారెడ్డి ఆరోపణలను ఖండిస్తూ ఆయనకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం శాస్త్రీయంగా సర్వే నిర్వహించి గెలిచే అవకాశాలు ఉన్న అభ్యర్థులకే టికెట్లు కేటాయించిందని ఎమ్మెల్యే మేఘారెడ్డి స్పష్టం చేశారు. చిన్నారెడ్డి అనవసరంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. డబ్బులు ఇచ్చి తాను టికెట్ తెచ్చుకున్నారని చిన్నారెడ్డి ఆరోపిస్తున్నారని, తాను ఎవరికి డబ్బులు ఇచ్చిందో చెప్పాలని పేర్లను బయట పెట్టాలని సవాల్ విసిరారు. పార్టీతో పాటు తన ప్రతిష్టకు భంగం కలిగిస్తున్న మాజీ మంత్రి చిన్నారెడ్డిపై కాంగ్రెస్ అధిష్టాన పెద్దలకు ఫిర్యాదు చేయనున్నట్లుగా ఎమ్మెల్యే మేఘారెడ్డి వెల్లడించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి. రైట్ శోభ, వనపర్తి జిల్లా కాంగ్రెస్ లో సంచలనంగా మారిన చిన్నారెడ్డి వ్యాఖ్యలకు ఇప్పుడు ఎమ్మెల్యే మేఘారెడ్డి కౌంటర్ ఇచ్చారు. చిన్నారెడ్డి చేసిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. అయితే ఆయనపై అంతే స్థాయిలో కూడా మేఘారెడ్డి చిన్నారెడ్డిపై విమర్శలు చేశారు. అయితే ముఖ్యంగా ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవి కాలం త్వరలో ముగియనున్న నేపథ్యంలోనే మరోసారి కేబినెట్ హోదా దక్కించుకునేందుకే చిన్నారెడ్డి బ్లాక్ మెయిల్ ధోరణిలో మాట్లాడుతున్నారని కూడా మేఘారెడ్డి ఆరోపణలు వ్యక్తం చేశారు. అయితే మొత్తానికైతే కూడా వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే పార్టీ నాయకత్వం పైనే అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని కూడా మేఘారెడ్డి చిన్నారెడ్డిపై మండిపడ్డారు. ఇక టికెట్ వ్యవహారంపై కూడా మేఘారెడ్డి ఘాటుగా స్పందించారు. చిన్నారెడ్డి వనపర్తి నుంచి 7 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారని, ప్రతిసారి అధిష్టానానికి ఎంత డబ్బులు ఇచ్చి టికెట్ తెచ్చుకున్నారో చెప్పాలని కూడా ఆయన ప్రశ్నించినట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికైతే కూడా గతంలో జయరాములకు కాకుండా చిన్నారెడ్డికి బీ ఫారం ఇచ్చినప్పుడు కూడా డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కున్నారంటూ కూడా ఆయన నిలదీసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే కూడా చిన్నారెడ్డి తనకు టికెట్ రాకపోవడం వెనుక డబ్బుల వ్యవహారం ఉందని ఆరోపిస్తే ఇప్పుడు మేఘారెడ్డి కూడా అదే టికెట్ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ చిన్నారెడ్డినే టార్గెట్ చేయడం రాజకీయంగా మరింత హీట్ పెంచుతోందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికైతే కూడా ఇటు చిన్నారెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు కావచ్చు,
ఆ తర్వాత ఇంతకు మునిపే ఎమ్మెల్యే మేఘారెడ్డి ఇచ్చిన ఘాటు కౌంటర్ తో మరోసారి వనపర్తి కాంగ్రెస్ లో అయితే పూర్తిగా ఒక వర్గపోరు రచ్చకెక్కిందని కూడా చెప్పుకోవచ్చు. మరి ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధానికి పార్టీ అధిష్టానం ఎలా ఫుల్ స్టాప్ పెడుతుందని కూడా వేచి చూసే పరిస్థితి కనిపిస్తుంది. ఈ వాదం మరింత ముదిరితే కొత్త రాజకీయ సమీకరణాలకు దారితీస్తున్నా అన్నది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే కూడా వనపర్తి జిల్లాలో ఇదంతా కూడా ఒక హాట్ టాపిక్ గా నడుస్తుంది. శోభ. రైట్, థ్యాంక్ యూ సాగర్. అనుచిత వ్యాఖ్యలు